కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కళ్యాణ లక్ష్మి పథకం రద్దుకు నిరసనగా బీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. పాలపిట్ట చీరలు వద్దురా, కళ్యాణ లక్ష్మి బుద్దురా అంటూ నినాదాలు చేస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు చేశారు. కలెక్టరేట్ గేటు ముందు బీఆర్ఎస్ నేతల నిరసన కార్యక్రమంలో రహదారిపై సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ చీఫ్ విప్ ను అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తోపులాట జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే వరకు తమ నిరసన కార్యక్రమాలు ఉంటాయని, ఎట్టి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కుర్చీ నుంచి దించే వరకు పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు హెచ్చరించారు. ఈ రోజు రాక్షస పాలన అంటే ఈ రేవంత్ రెడ్డి పాలన అనేది మనం అందరం చూస్తున్నాం. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఒక రాక్షసుడి చేతిలో పోయింది. ఆ రాక్షసుడు ప్రతి దాంట్లో కూడా అడ్డుకుంటూ మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతూ పోతున్నాడు. ఈ రోజు తెలంగాణలో కళ్యాణ లక్ష్మి అన్నది మన కేసీఆర్ గారు ఒక ఆడపిల్లలు ఒక మేనమామలాగా ముందుకు వచ్చి తను ఒక పాత్రను పోషించి తను అన్ని విధాలా ఆదుకుంటున్న ఆయనను మాయ మాటలు చెప్పి ప్రజల పాపం వాళ్ళకేం తెలియని వాళ్లకు రూపాయికి 2 రూపాయలు ఇస్తామని చెప్పని వాళ్ళని నమ్మించి ఈ పాలన తెచ్చుకున్న రేవంత్ రెడ్డి నువ్వు దొంగవని అందరికి ఎరికే, నువ్వు ఓటుకున్నోడు దొంగవని అందరికి ఎరికే. కానీ మాత్రం పాపం ప్రజలకి ఏమనుకున్నానంటే సరే రూపాయికి 2 రూపాయలు ఇస్తా అంటున్నాడు కదా అని చెప్పని నమ్మి మోసపోయింది. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని ఒక క్వశ్చన్ వేస్తున్నా. రేవంత్ రెడ్డి నీ పాలన ఎట్లుందో వెనుక చూసుకో. నీ చుట్టూ వాళ్ళందరూ దొంగలే. పైనుంచి మీరు తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మమ్మల్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నావో దీనికి ఇంతకన్నా ఇంత అనుభవిస్తావు. ఇంకొక విషయం నీకు తెలుస్తామని అనుకుంటున్నావు. నువ్వు ఏ మీటింగ్ పెట్టినా కానీ కేసీఆర్ గారు తిట్టడమే. నువ్వు పెట్టిన మీటింగ్ నువ్వు తిట్టడానికే పెడుతున్నావు. ఏంటంటే కేసీఆర్ చచ్చిపోవడం, కేటీఆర్ అది కావడం, హరీష్ అన్న ఇది కావడం అని చెప్పి తిట్టడం తప్పటికి ఏం రాదు. అసలు నీకు పాలన ఎవరిచ్చినాయా? అసలు నువ్వు పాలన చేసి నువ్వు మంచివే నువ్వు. అసలు ఎలాంటి బుద్ధి లేనో నీకు సీట్ ఇచ్చిందో మాకు అర్థమవుతలేదు. ఏంటంటే మూటలు ఢిల్లీకి మోసి నువ్వు దొంగతనంగా తెచ్చుకున్న పదవిది. ఇది ఎన్ని రోజులు ఉండదు. నిన్న పరకాల మీటింగ్ లో కూడా ఏమంటున్నాడంటే రైలు పట్టాలు ఎక్కింది బండి, ఇక పరిగెత్తడమే మన పని అని అన్నాడు. అరే నిన్ను పరిగెత్తించడం మొదలు పెడతాం మేము.